పాడాలని ఏం లేదు, ట్రాక్ పెట్టి పాడాలని ఏం లేదు. మీరు బాగా నేర్చుకున్నప్పుడే ట్రాక్ పెట్టి పాడొచ్చు. ప్రార్థన చేసేది ఇది రావాలి ప్రియులారా. మనం ఎక్కడికి పోయినా క్రైస్ట్ చర్చ్, మన వెంటనే మౌత్ తీసుకుంటే మీరు క్రైస్ట్ చర్చ్ అనాలి. ఆ గుర్తింపు రావాలి. అంటే ఆ ధైర్యం మనం చూపాలి. పాటకు అవకాశం ఇస్తారా? ప్రార్థనకు అవకాశం ఇస్తారా? ఒక 10 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇస్తారా? మనం ఎదురు చూడాలి. అవకాశం వచ్చిందంటే మీరు చేసుకోవద్దు అనేది. అంతేగాని మిమ్మల్ని నొప్పించాలని కాదు, బాధ పెట్టాలని కాదు. కాబట్టి బైబిల్ తరగతిలో ఇంకా కొంచెం మనం ముందు వస్తే ఇంకా ఎక్కువ పాటలు ప్రార్థనలు అయ్యగారు వచ్చేంత వరకు మనం నేర్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. మంచిది ప్రియులారా. మరి ఈ సమయంలో మన మధ్యలోనికి పెద్దలు, గౌరవనీయులు, దైవ సేవకులు మరి యేషోబయ్య గారికి ముందున్న సమయాన్ని ఇస్తూ మనం అందరం చప్పట్లు కొడుతూ వాక్యం కొరకు అన్న గారిని ఆహ్వానించుకుందాం. హెడ్ మౌత్ వెళ్తే పర్లేదులే. ప్రేమైన దేవుని వల్లరా, అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, సర్వమును సృజించి ఇందులో మాకు జీవాన్ని, ఊపిరిని దయచేసి జీవింపచేస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. చేరి వచ్చిన మీ పిల్లలైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకునండి. మీ వాక్యాన్ని వినబోచుండగా మంచి వివేచన జ్ఞానమును గ్రహించుటకు బుద్ధిని దయచేయమని వేడుకుంటున్నాం. అర్థం చేసుకున్నట్టుకు పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించమని, ఇంకా రావాల్సిన వారు ఎవరైనా ఉంటే త్వరగా చేరుకున్నట్లు కృప చూపించమని క్రీస్తు నామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చేరి వచ్చినటువంటి దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామములో శుభములు, వందనాలు. ప్రేమన దేవుని వల్లరా, మరి ఈరోజు బైబిల్ నుండి మనకే కాదు ప్రపంచానికి అత్యవసరమైనటువంటి సందేశాన్ని మనం విందాం. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి అవసరమైనది, ప్రతి దేశానికి, ప్రతి ప్రాంతానికి అవసరమైన మాటలు బైబిల్లో దేవుడు రాయించాడు. ఈరోజు మనుషులు దాన్ని మత గ్రంథంగానే చూస్తున్నారు, కానీ మహాజ్ఞాన గ్రంథంగా బైబిల్ని చూడలేకపోయింది ఈ ప్రపంచం. ప్రేమన దేవుని వల్లరా, ఈ ట్యూబ్ లైట్లు వేయండి అన్న. ప్రేమన దేవుని వల్లరా, మనం ఈరోజు వినబడుతున్నటువంటి పాఠం క్రీస్తు విప్లవకారుడా. చాలామందికి ఇదేంటండి, విప్లవాలంటే ఎన్నో ఉన్నాయి, క్రీస్తుకి విప్లవానికి సంబంధం ఏంటి? ఈ క్రీస్తు విప్లవకారుడు అని పెట్టారు. విప్లవం అంటే అందులో ఎన్నో మరణాలు ఉంటాయి, ఎన్నో మోసాలు ఉంటాయి, ఇంకా ఎన్నో చెప్పకూడనటువంటి
మాటలు, సన్నివేశాలు, దోపిడీలు, దొంగతనాలు ఇవన్నీ ఉంటాయి అనుకుంటున్నారు. విప్లవం అనేది ఏదో నక్సలైట్లు చేసేది విప్లవం అనుకుంటున్నారు. మావోయిస్టులు చేసేది విప్లవం అనుకుంటున్నారు. ప్రేమణ దేవుని వాళ్ళారా, విప్లవము అనేది ఒక ఉద్యమం, ఒక పోరాటం. పోరాటం అనేది తప్ప, అది అన్యాయానికైనా పోరాడతారు, న్యాయం కోసమైనా పోరాడతారు. పోరాటం అనే పదం తప్పు కాదు. విప్లవం అనేది కూడా ఒక చైతన్యం, ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొని రావటం. తిరుగుబాటు, అన్యాయంపై తిరుగుబాటు. చాలామంది ఈ విప్లవం పేరుతోటి ప్రజలకు ఏదో న్యాయం జరిగించాలి అని చెప్పి భార్యా పిల్లల్ని విడిచిపెట్టి అడవుల్లోనికి వెళ్ళి అడవుల్లో ఏయో కార్యకలాపాలు చేస్తూ మారణాయుధాలు సిద్ధం చేసుకుంటూ ఎంతోమందిని కూడగట్టుకొని ప్రభుత్వాలపై తిరుగుబాటు చేస్తూ ఉంటారు. అవునా కదా? అవును. 2004లో మొట్టమొదటిసారిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలిచినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆ ప్రభుత్వంలో మరి హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన, ఆయన పేరు జానారెడ్డి. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలిసే ఉండి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జానారెడ్డి గారు అనే వ్యక్తి ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆయన హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి గారు కలిసి నక్సలైట్లందరినీ పిలిపించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, మీ డిమాండ్లు ఏంటి చెప్పండి, పాసిబుల్గా ఉన్నటువంటి వాటిని అన్నింటినీ మేము నెరవేరుస్తాం. మీరు మీ భార్య పిల్లల్ని కుటుంబాలను విడిచిపెట్టి వెళ్ళిపోయి అడవిలో ఉండి పోరాటం చేయటానికి వీల్లేదు. మీరు మీ కుటుంబాలతో సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, కలిసి ఉండాలి అని చెప్పి అందరినీ పిలిపించి సమావేశాలు పెట్టారు. ఆ సమావేశాలు పెట్టిన తరువాత వాళ్ళు కొన్ని డిమాండ్స్ చేశారు. ఆ డిమాండ్స్లో కొన్నిటిని అంగీకరించారు, కొన్నిటిని తిరస్కరించారు. ఆ తరువాత జరిగింది మరి మీలో ఎంతమందికి గుర్తుందో గుర్తులేదో కానీ, ఆ చర్చలు అయిపోయిన తరువాత వీళ్ళు వెళుతున్నప్పుడు వారి సీక్రెట్ స్థలాలు, ఎక్కడికి వెళుతున్నారు వీళ్ళు, ఏ ప్రాంతానికి వెళుతున్నారు అని మాటుగాసి వారి రహస్య తావరాలు కనుక్కొని పోలీసులు దాడి చేసి ఎంతోమందిని చంపారు, ఎంతోమంది చనిపోయారు. ప్రేమణ దేవుని వాళ్ళారా, విప్లవం అనేది మనిషిలో మార్పును తీసుకొని రావాలి కానీ మరొక మనిషిని చంపేదిగా ఉండకూడదు. ఏదో సమాజంలో ఉన్న ప్రజలను ప్రేమించి మేము కూడా ఒక విప్లవాన్ని ప్రారంభించాలి, ఒక తిరుగుబాటు చేయాలి అని చెప్పి ఎన్నో విప్లవాలు భూమి మీద ప్రారంభించారు. మన దేశంలో కానివ్వండి, పక్క దేశాల్లో కానివ్వండి, ఎన్నో విప్లవాలను ప్రారంభించారు. నేటికి అవి కనబడకుండా కనుమరుగైపోయాయి. ఎంతో గొప్పగా ఉవ్వెత్తున ఎగసిపడుతూ చేసినటువంటి విప్లవాలలో కొన్ని విప్లవాలను మనం చూసినట్లయితే, మనం 1775-73 మధ్యకాలంలో జరిగిన విప్లవం, అమెరికాలో చేసినటువంటి విప్లవం, అక్కడ నల్ల జాతీయులు తెల్ల జాతీయుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తీసివేయాలని విప్లవాన్ని ప్రారంభించారు. ఒక విప్లవాన్ని ప్రారంభించారు. కార్ల్ మార్క్స్, ఆయన ఒక విప్లవకారుడు. నల్ల జాతీయులను కాపాడిన ఆయన, ఆయన పేరు నెల్సన్ మండేలా. ఆయన ఒక విప్లవకారుడు. నెల్సన్ మండేలా గారు కానివ్వండి,
కార్ల్ మార్క్స్ గారు కానివ్వండి, ఇలాంటి పెద్దలు ఎంతోమంది సంఘ సంస్కర్తలు వచ్చారు. నల్ల జాతీయులపై ఉన్నటువంటి దాన్ని తీసివేయడానికి నెల్సన్ మండేలా గారు ఎంతో కష్టపడ్డాడు. వాళ్ళకు స్వేచ్ఛనివ్వాలి. మన భారతదేశం కూడా బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఆ బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుంచి, ఆ బానిసత్వంలో నుంచి విడిపించుకొని మనకై మనం పాలించుకోవాలి, మనల్ని మనం పరిపాలించుకోవాలి అని చెప్పి ఎంతోమంది భారతదేశంలో ఎన్నో విప్లవాలు అవునా కదా? అమాయకులు ప్రాణాలు పోతాయి, వారి భార్య పిల్లలు దిక్కులేని వాళ్ళు అవుతారు, వెధవరాళ్ళు అయిపోతారు. వాళ్ళకి లేనిపోయిన మాటలు చెప్పి రెచ్చగొట్టి మోసం చేస్తూ వారి స్వప్రయోజనం కోసం, లాభం కోసం
ఆశించేవారుగా మనుషులు పెట్టిన ఈ విప్లవాలన్నీ మనకు కనబడుతూ ఉన్నాయి. మరి ఇంతకీ యేసుక్రీస్తు తెచ్చిన విప్లవం ఎలాంటిది? మనుషులు నేరం చేస్తే ఆ మనిషిని శిక్షించి జైల్లో పెట్టి మార్చాలి అనుకుంటారు. మార్చారా? ఉమైన్ యాకోబు, మీకు మరి గుర్తుందో లేదో, 1992-93లో అతడు నేరస్తుడిగా పరిగణించి జైల్లోకి వెళితే 2015 వరకు అతన్ని ఉరితీయలేదు. అప్పుడు ఉరితీశారు. ఏంటయ్యా అంటే అతన్ని మార్చాలని అన్ని సంవత్సరాలు జైల్లో పెట్టి పెంచి పోషించినా ఏ మార్పు లేదు. మార్చలేకపోయినాయి ప్రభుత్వాలు, చట్టాలు మార్చలేకపోయాయి. వాడు చనిపోయేటప్పుడైనా వాడిలో పరివర్తన వస్తుందా అంటే పరివర్తన కనిపించలేదు, మార్పు కనిపించలేదు. తన జీవితంలో మార్పు లేకుండా బ్రతికాడు. అంత దూరం వద్దులే, తాజు హోటల్లో కాల్పులు జరిపిన వారిలో పట్టుబడ్డాడు. ఎవరతను? కసబ్బు. ఈ మధ్యకాలంలో మనకు తెలిసినాక జరిగింది. కసబ్బు. వాడి కోసం మన భారత ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు చేసి ఉంటుంది ఆలోచించండి. ఒక నేరస్తుడి కోసం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మార్చారా? కసబ్బు హృదయం మారిందా? మార్చగలిగారా? మార్చలేకపోయారు. ఈ చట్టాలు, ఈ కర్మాగారాలు ఎన్ని శిక్షలు విధించినా మనిషి మనస్సును మార్చలేకపోతున్నారు. ప్రేమన దేవుని వర్లారా, మరి ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో మనుషులు ఉన్నప్పుడు వారిని మార్చటానికి తీసుకువచ్చిన దేవుడు ప్రవేశపెట్టిన విప్లవమే క్రీస్తు విప్లవం. క్రీస్తు విప్లవకారుడా అంటే విప్లవకారుడే. కత్తి కర్ర పట్టేవాడు కాదు, బాంబు చుట్టేవాడు కాదు. మాటలతో మనిషి మనసులను మార్చే విప్లవం. ప్రతి నాయకుడు వెనకుంటాడు, కానీ ఈ నాయకుడు ముందుంటాడు. ప్రతి నాయకుడు వెనకుంటాడు, కానీ క్రీస్తు అనే నాయకుడు ముందుంటాడు. దేనికి? ప్రాణం పెట్టడానికైనా, రక్తం చిందించటానికైనా నేను ముందుంటానని ఆయన ముందున్నాడు. ఆయన పలికిన మాటలను కొన్నిటిని మనం బైబిల్లో చూడగలిగితే చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయం 1వ వచనం. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు నొద్దకు తీసుకొని పోయి, ఇతడు మా జనమును ఏం చేస్తున్నాడంట? జనాలను ప్రేరేపిస్తున్నాడంట, తిరగబడేటట్లుగా ప్రేరేపిస్తున్నాడంట ప్రభుత్వానికి. మా జనులను తిరగబడేటట్టు ప్రేరేపించుచు కైసరునకు పన్నివ్వవద్దని తానే ఒక రాజునని క్రీస్తునని చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. ప్రేమణ దేవుని వర్లరా, ఇక్కడ వీళ్ళు ఏమని నేరం మోపుతున్నారు? యేసుక్రీస్తు వారి మీద ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈయన మీకు పన్ను కట్టవద్దు అన్నాడు అని ఆయన మీద నేరం మోపుతున్నారు. కానీ యేసుక్రీస్తు పన్ను కట్టమన్నాడా వద్దన్నాడా? వద్దని ఎక్కడ చెప్పలేదు. ఆయన వద్దని చెప్పలేదు, ఆయన పన్ను కట్టమనే చెప్పాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయలేదు. కట్టమన్నాడో లేదో మనం మరొక వచనాన్ని చూడగలిగితే మత్తయి సువార్త 22వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 22వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపెట్టవలెనని ఆలోచన చేయుచు, బోధకుడా నీవు సత్యవంతుడవై ఉండి
చూడండి ముందు ఎలా పొగుడుతున్నారో చూడండి. నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావని ఎరుగుదుము. నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మొహమాటము లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదు వద్ద నుంచి హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయనతో పంపిరి. యేసు వారు చెడుతనమును ఎరిగి, వేషధారులారా నన్నెందుకు శోధించుచున్నారు? అమ్మా, పన్ను రూక ఒకటి చూపించుడని వారితో చెప్పగా, ఆయన యొద్దకు ఒక దేనారము తెచ్చి, అప్పుడు ఆయన దీని రూపమును దీనిపైన ఉన్న రాత ఎవరివి అని అడిగాడు. అప్పుడు వాళ్ళు కైసరు అన్నారు. అయితే యేసు ఏం చెప్పాడు? దెమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాక్ అయ్యేటట్టు చెప్పాడు వాళ్ళకి. ఇంకెవ్వడు మారు మాట మాట్లాడకుండా చెప్పాడు. దీని మీద ఉన్న రాత, దీని మీద ఉన్న బొమ్మ ఎవరిది? కైసరుది. కైసరుది కైసరుకు చెల్లించండి, దేవునిది దేవునికి చెల్లించండి. వాళ్ళు ఆశ్చర్యపోయారు. కింద అదే వాళ్ళు ఈ మాట విని ఆశ్చర్యపోయి, ఇంకా మా మాట రాలేదా? రాదు. ఆయన సమాధానం చెబితే తిరిగి మాట్లాడలేనటువంటి సమాధానం చెప్తాడు. ఆయన ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగేవాడు ఈ ప్రపంచంలో ఎవడు ఉండడు. చాలాసార్లు వచ్చారు. ఆయన ఒక్కోసారి నేను చెప్పనన్నాడు. మీరు బైబిల్ చదువుతుంటే అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతారు, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ప్రశ్నకు మరలా ప్రశ్న వేస్తాడు. దావీదు కుమారుడు అని క్రీస్తు అంటున్నారు కదా, మరి దావీదు కుమారుడైతే దావీదు కుమారుడిని ప్రభు అని ఎందుకు పిలుస్తున్నాడు? నా ప్రభువుతో సెలవిచ్చానంటున్నాడు. ఏ ప్రభువు? దావీదుకి కుమారుడైతే కుమారుణ్ణి ఆయన ప్రభు అని ఎందుకు అంటున్నాడు? నాకు సమాధానం చెప్పండి అన్నాడు. మాట లేదు, నోరు మూసుకున్నారు. అలాంటి సందర్భాలను ఎన్నిటినో వాళ్ళని అడిగాడు. యోహాను బాప్తిజం ఇచ్చి యోహాను గురించి మాట్లాడారు. యోహాను బాప్తిజం ఇస్తూ ఉండగా వీళ్ళందరూ చూశారు, శాస్త్రులు పరిసయ్యులు అందరూ. యేసుక్రీస్తుని ప్రశ్న అడుగుతారు. అప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళని ఒక ప్రశ్న అడుగుతారు. మీరు నా దగ్గరకు వచ్చారు కదా, మరి నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. బాప్తిజం ఇచ్చు యోహాను బాప్తిజం ఇస్తున్నాడు కదా, ఆయన ఇచ్చే బాప్తిజము, ఆయనకు అధికారం పరలోకం నుంచి వచ్చిందా, మనుషుల వలన కలిగిందా? మీరు చెప్పండి అంటాడు. అప్పుడు వాళ్ళు కాసేపు పక్కకెళ్ళి గుసగుసలాడుకొని చెవులు కొరుక్కొని, అరే మనం మనుషుల వలన కలిగిందన్నాం అనుకోండి, ప్రజలందరిలో ఆయన ప్రవక్తని పలకబడింది, నమ్మకం ఉంది కనుక మనం మనుషుల మధ్య తక్కువ వారం అయిపోతాం. ఒకవేళ దేవుడి వలన కలిగిందన్నాం అనుకోండి, అయితే మీరు ఆయన్ని ఎందుకు అంగీకరించలేదని ఆయన అడుగుతాడు మనల్ని. కనుక మనం ఏది చెప్పినా రివర్స్లోనే ఉంటుంది కనుక మనం ఏమీ చెప్పకూడదని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి, అది మాకు తెలియదు ఆయన, అది మాకు తెలియదంటే, అయితే నేను కూడా మీతో చెప్పను వెళ్ళను అన్నాడు. నేను మీతో చెప్పను, వెళ్ళిపోండి. అందుకే మీరు ఎవరైనా ప్రశ్న వేశారనుకోండి బైబిల్లో నుంచి, అడుగుతున్న వ్యక్తి ఏ ఉద్దేశంతో అడుగుతున్నాడనేది మొదట మనం గ్రహించాలి. అడిగే వ్యక్తి ఏ ఉద్దేశంతో అడుగుతున్నాడు? తాను తెలుసుకొని దేవుని కోసం, వాక్యం కోసం బ్రతకటం కొరకు ప్రశ్న అడుగుతున్నాడా, లేకుంటే ఆ ప్రశ్నలో ఏవైనా తప్పులు బట్టి బైబిల్ని, క్రీస్తుని కించపరచాలని అడుగుతున్నాడా? ఇది మొదట మనం గ్రహించాలి. అతని నుంచి వస్తున్న ఆ ప్రశ్న ఏ ఉద్దేశంతో అడుగుతున్నాడు. ఒకవేళ దేవుని వాక్యం కొరకు, క్రీస్తు కొరకు తన బ్రతుకును మార్చుకొని బైబిల్ ప్రకారంగా బ్రతకాలని అడిగితే తెల్లవారుదులైనా చెప్పండి, దేవుడు సంతోషిస్తాడు, ఆనందపడతాడు. మనం చెబుతున్న ఆయన మాటలు ఆయనకు ఆనందాన్ని ఇస్తాయి. అలా కాకుండా బైబిల్ని తప్పుపట్టాలని ఈరోజు ఎంతోమంది బయలుదేరారు.
వాళ్ళందరికీ బైబిల్ నుంచి సమాధానం ఈజీగా చెప్పేయచ్చు, కొద్ది మాటల్లోనే చెప్పేయచ్చు. కానీ చెబితే అయ్యిని నమ్మి మారతారనే వాళ్ళు మారరు. బైబిల్ని క్రీస్తుని తప్పుబట్టి వాళ్ళదేదో గొప్ప అని చెప్పుకోవటానికే ప్రయత్నిస్తారు, కానీ నువ్వు సత్యాన్ని చెప్పినా వినరు. అందుకే యేసుక్రీస్తు వారు వాళ్ళు వినరు కనుకే మీకు నేను చెప్పను వెళ్ళిపోండి అన్నాడు. విన్నా మారరు, వినినా మారరు, కనుక మీరు నాకు వద్దు వెళ్ళిపోండి అని చెప్పాడు, నేను చెప్పనని చెప్పాడు. మనం కూడా వాళ్ళు అడుగుతున్న వాళ్ళు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారో, మారటానికి అడుగుతున్నారా, వాక్యం తెలుసుకోవటానికి అడుగుతున్నారా అనేది గ్రహించి వాళ్ళకి చెప్పాలి. వాడికి ఒకవేళ సమాధానం చెప్పవలసి వస్తే ఎక్కడ చెప్పాలో తెలుసా? 10 మందిలో ఉన్నప్పుడు, ఒక డిబేట్ లాగా ఉన్నప్పుడు అక్కడ వాడు మరలా మారు మాట మాట్లాడకుండా దానికి కౌంటర్ మనం చెప్పొచ్చు. వాడికి కౌంటర్కి ప్రతి కౌంటర్ వేయచ్చు. అంతేగాని ఎక్కడ పడితాడా ఎవడు పడితే అది అడిగాడని పూర్తిగా చెప్పవలసిన అవసరత లేదు. ప్రేమ దేవుని వల్ల క్రైస్తవులైతే, దేవుని కోసం బ్రతకాలని ఆలోచించేవాడైతే, క్రైస్తవుడిగా పోయినా, హేతువాదైనా, నాస్తికుడైనా, అన్యులు ఎవరైనా సరే వాక్యాన్ని తెలుసుకొని వాక్యం కోసం బ్రతకడానికి ఆలోచిస్తూ ఇది చదువుతున్నాను, నాకు ఇది అర్థం కాలేదు చెప్పండి అంటే చెప్పొచ్చు, కానీ తప్పు పట్టడానికి చెప్పేవాడికి చెప్పవలసిన అవసరత లేదు. ఆయన తప్పు పట్టడానికి వచ్చారు, వాళ్ళు యేసుక్రీస్తుని తప్పు పట్టడానికి వచ్చారు. ఆయన ఎక్కడ కూడా పన్ను కట్టవద్దని లేదు, పన్ను కట్టండి అన్నాడు. కట్టడం ధర్మం అన్నాడు. దేవునికి చెల్లించండి, కైసరుకు చెల్లించండి అని చెప్పాడు. కానీ అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏమని అబద్ధం చెప్తున్నారు? నువ్వు పన్ను కట్టొద్దన్నావు, నేనే రాజును అన్నావు అని అబద్ధ సాక్ష్యాన్ని పలుకుతున్నారు. పన్ను కట్టమంటమే కాదు, ఆయన కూడా కట్టిన సందర్భాలు ఉన్నాయి. చూడండి, అదే మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనం. అదే మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనం. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అమ్మా అరశకేలు అను ఈ బోధకుడు అరశకేలు చెల్లింపడాన్ని అడుగగా చెల్లించునెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎరిగి, సీమోను నీకు ఏమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయును? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అందుకు అతడు అన్యుల యొద్దే అన్నాడు. అలాగైతే యేసు, కుమారులు స్వతంత్రులే అయినను వారికి మనము అభ్యంతరము ఆయన సర్వ సృష్టిని కలిగించిన వాడైనా, సృష్టి అంతా ఆయనదైనా, సృష్టిలో ఉన్న బంగారము, వెండి, వజ్రాలు, వైడూర్యాలు, రత్నరాశులు మొత్తం ఆయనవైనా, కానీ ఆయన లోబడుతున్నాడు. లోబడే తత్వం ఉంది. నాయకుడు లోబడేవాడిగా ఉండాలి. ఈరోజు నాయకులు చిన్న పదవి ఉందనుకోండి, ఎందుకు మన వార్డులో కానీ మన ప్రాంతంలో కానీ కౌన్సిలర్ని పట్టుకోండి, మీరు ఆయన ఇంటికి ఎన్నిసార్లు తిరగాలో. ఏదన్నా చిన్న పని కావాలనుకోండి, కౌన్సిలర్ దగ్గరకు కానీ, వార్డు నెంబర్కి కానీ, లేకపోతే ప్రెసిడెంట్ కానీ, ఎమ్మెల్యే కానీ తిరిగి 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 నీ చెప్పులు అరిగిపోవాలి, పని కాదు. ఇక్కడ చూడు, ఆయన ఏమంటున్నాడు, ఇదిగో పేతురుని ముందుగానే ఎరిగి సముద్రానికి పంపించి చేప నోట్లో ఉన్న షకేలుని తీసుకొచ్చి వారికి పన్ను కట్టాడు. ప్రేమదేవుని వల్లరా, అంటే ప్రభుత్వానికి లోబడుతున్నాడు. ఎక్కడ తిరుగుబాటు చేసిన వాడుగా లేడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? తిరుగుబాటుకారుడుగా, అక్రమకారుడుగా అబద్ధ సాక్ష్యాన్ని పలుకుతున్నారు. యేసుక్రీస్తు తిరుగుబాటు చేసేవాడు కాదు, అబద్ధాలు చెప్పేవాడు కాదు. ప్రభుత్వానికి లోబడమన్నాడు, అధికారులకు లోబడమంది బైబిలు. వారి కొరకు ప్రార్థన చేయమందే కానీ ఎక్కడ కూడా తిరుగుబాటు చేయమనలేదు. మరియు ఆయన కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు, మనం చూడగలిగితే. తిమోతికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. బైబిల్ చెబుతున్న మాట, మనకు సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి
నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనమును, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను. రాజుల కొరకు, అధికారుల కొరకు, పెద్దల కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్పింది బైబిల్. తిరుగుబాటు చేయమని చెప్పలేదు. అన్యాయాన్ని ఎదిరించు. ఇదిగో ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా దేవుని వలన కలిగాయని బైబిల్ చెబుతుంటే ఈరోజు ఎంతోమంది ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా చేసేవాళ్ళు కూడా లేకపోలేదు. ఎవరో ఇదిగో నక్సలైట్లు కానివ్వండి, మావోయిస్టులు కానివ్వండి, ఇలా ఎంతోమంది ఎన్నో విప్లవాలను ప్రారంభించి మధ్యలోనే మట్టి గరిసిపోయాయి. నేటికి కనబడవు ప్రేమ దేవుని వల్లరా. మరి దేవుడు ప్రారంభించాడు ఒక విప్లవం. ఎప్పుడు ప్రారంభించాడు ఎప్పుడూ 2000 సంవత్సరాల క్రితం ప్రారంభించాడు. ప్రారంభించిన ఆ విప్లవం నేటికి కూడా కొనసాగుతూనే ఉంది. దానికి అంతము లేదు. ప్రారంభం ఉంది, అంతమనేది లేదు. ప్రారంభించక ముందే కొన్ని 100 సంవత్సరాల ముందే ఆయన ప్రవచనాన్ని పలుకుతూ ఉన్నాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికి. ఎప్పుడు చెప్తున్నాడు ఇది? దానియేలు గ్రంథం అంటే క్రీస్తు పూర్వం సుమారు 500 బబులోను చెరలోనికి వెళ్ళినప్పుడు, ఇశ్రాయేలీయులు బబులోను చెరలోనికి వెళ్ళినప్పుడు, ఇర్మియా ప్రవక్త కాలములో బబులోను చెరలోనికి వెళ్ళాడు. ఆ చెరలో ఉన్నప్పుడు చెరలో ఉన్న ప్రవక్తలలో ఒక ప్రవక్త అయినటువంటి దానియేలు గారు ఆయన రాస్తున్న మాటలు ఆ యొక్క బబులోను రాజుకి చూపించినటువంటి దర్శనంలో, ఇదిగో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, దానికి ఎన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము ఎంత క్లారిటీగా చెప్తున్నాడు చూడండి. అప్పటికే ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే గాని, దాన్ని పొందిన వారికి గాక మరి ఎవ్వరికి చెందదు. ఎంత క్లారిటీ అండి! ఎవరు వీళ్ళు? ఇప్పుడు ఈ రాజ్యం ఉంది, ఈ ప్రభుత్వం ఉంది, అందరికీ వర్తిస్తుందా? ఓట్లు వేసిన వాళ్ళ వరకు మాత్రమే వర్తిస్తుందా? అందరిని పరిపాలిస్తారా? ఓట్లు వేసిన వాళ్ళు మాత్రమే పరిపాలిస్తారా? అందరినీ పరిపాలిస్తారు. అందరికీ చెందింది, అందరికీ వర్తిస్తుంది. వాళ్ళ ఓట్లు వేసిన వాళ్ళకి ఒక రూలు, ఓటు వేయని వాళ్ళకి ఒక రూలు ఉండదు. అందరికీ సమానంగా పరిపాలన చేయాలి. కానీ ఈ రాజ్యంలో ఏం చెప్తున్నాడు? అది అందరికీ సంబంధించింది కాదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే. పొందిన వారెవరు? క్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకొని ఆ యొక్క రాజ్యములోనికి చేర్చబడిన వారు. రాజ్యమన్నా, సంఘమన్నా, పరిశుద్ధ పట్టణమన్నా ఇది సంఘానికి సూచన. సంఘము బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరూ అందులోనికి చేర్చబడతారు. ఈ రాజ్యానికి ఎప్పటికీ అంతము ఉండదు. అంతము లేనిదై యుగయుగాలు ఏలుచాడు. ఎన్నో రాజ్యాలు స్థాపించబడ్డాయి. యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో కూడా ఎన్నో విప్లవాలు వచ్చాయి. బర్రబ్బా అని ఒక అతను ఉన్నాడు. అతను ఒక విప్లవాన్ని తీసుకుని వచ్చాడు రోమా ప్రభుత్వం పైన. ఇది రాసే దానియేలు గారి కాలానికి బబులోను సామ్రాజ్యం ఉంటే, ఆ బబులోను సామ్రాజ్యం తరువాత మాదీయ పారసికుల సామ్రాజ్యం ఉంటే, ఆ మాదీయ పారసికుల సామ్రాజ్యం తరువాత గ్రీకు సామ్రాజ్యం ఉంటే, ఆ గ్రీకు సామ్రాజ్యం తరువాత వచ్చిన సామ్రాజ్యమే క్రూరమైన సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్య కాలంలోనే వచ్చాడు మన ప్రభు అయిన, మన విప్లవకారుడైన యేసుక్రీస్తు వారు. ఈయన విప్లవం ఏంటిదయ్యా అంటే కత్తి, కర్ర, బాంబు చుట్టేది కాదు. ఈయన విప్లవం ప్రేమ విప్లవం, మనసులను మార్చే విప్లవం. ఈ విప్లవంలో ప్రాణం పెట్టటమే కానీ ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే నాయకుడే ప్రాణం పెట్టాడు. ఈరోజు నాయకులను చూడండి, ప్రాణం పెడతారా? ఏ నాయకుడైనా ప్రాణం పెడతాడా? పెట్టడు. అమాయకులైన ప్రజలను బలి చేస్తారు. వాళ్ళు సీక్రెట్గా దాక్కుంటారు. కానీ మన నాయకుడు ప్రాణం పెట్టేవాడు, ప్రాణం ఇచ్చినవాడు,
చూపించినవాడు, పరిచర్య చేసినవాడు. ప్రేమణ దేవుని వల్ల అందుకే యేసుక్రీస్తు యొక్క విప్లవాన్ని ఆపాలని ఆయనున్న కాలంలోనూ ఇప్పటికీ కూడా ఎన్నో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఆపగలిగారా? 2000 సంవత్సరాల నుంచి ఎంతోమంది ఎలాగైనా ఈ క్రీస్తు విప్లవాన్ని ఆపాలి, దీన్ని కనుమరుగు చేయాలి, 2021 కల్లా భారతదేశంలో క్రైస్తవ్యం అనేది లేకుండా చేస్తాం అని శపథం చేశారు. ఉన్నారా? వాళ్ళు లేరు. విప్లవం మాత్రం ఆగదు. ప్రపంచవ్యాప్తంగా రగులుకుంది, అంటుకుంది. దీన్ని ఆర్పే శక్తి, వ్యక్తి ఎవడూ లేడు. అందుకే అప్పుడు ఒక ఆయన, పెద్ద ఆయన ఉన్నాడు, పండితుడు, ధర్మశాస్త్రాన్ని బోధించే బోధకుడు, ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ఈ విప్లవం గురించి ఏం చెబుతున్నాడయ్యా అంటే, మనం బైబిల్లో చూడగలిగితే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 38వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడు. ఎవరు ఈ మనుషులు? ఎవరయ్యా వీళ్ళు అంటే, యేసుక్రీస్తు మరణించిన తరువాత ఆయన దగ్గర ఉన్న శిష్యుల్లో కొంతమందిని తీసుకుని వెళ్ళి, పేతురు, యోహోను, యాకోబులు ఇలాంటి మూలస్తంభాలుగా పెద్దలుగా ఉన్నవారిని తీసుకుని వెళ్ళి చెరసాలలో వేసి, కొట్టి, రాత్రింబగళ్ళు హింసించి, ఇదిగో మీరు ప్రకటిస్తున్న ఈ క్రీస్తు గురించి మీరు ఎక్కడా మాట్లాడకూడదు, ఆయన గురించిన మాటలు చెప్పకూడదు, మీరు అలా ఉంటేనే మిమ్మల్ని విడిచిపెడతాం, లేకుంటే హింసిస్తాం, చంపుతామని బెదిరించారు. వీళ్ళు మాత్రం మీరు చంపినా, కొట్టినా, తిట్టినా, ఈడ్చినా, చీర్చి చండాడినా మేము మాత్రం మా కన్నులారా దేన్ని చూశామో, మా చెవులారా ఏది విన్నామో, మా చేతులు దేన్ని తాకినవో, దేన్ని ముద్దాడి తాకినవో అది మేము ప్రకటించకుండా ఉండలేము, అది మేము చెప్పకుండా ఉండలేము ఆయన చెప్పి అన్నప్పుడు, అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు చూడండి, ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన, అది అర్థమగును. దేవుని వలన కలిగినదాయన, మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారగుదురు. ఇది దేవుని వలన కలిగిందనుకోండి, మీరు దేవునితో పోరాడిన వారు అవుతారు. ఒకవేళ ఇది మనుషుల వలన, ఏదో పేతురు వలన, యోహను తమ్ముడైన యాకోబు వలన, వీళ్ళ వలన కలిగిందా, ఇది వ్యర్థమైపోతుంది. దీనికంటే ముందు దిదుమా అనబడేవాడు ఒకడు ఉన్నాడు. వాడు 200 మందిని తీసుకొని వచ్చి ఒక విప్లవాన్ని ప్రారంభించాడు. కానీ అతడు వెళ్ళిపోయాడు. అతడు అంతమవుతంతో అతనితో వెంబడించినటువంటి ఆ ఉద్యమంలో ఉన్నటువంటి అందరూ కూడా చెదరిపోయారు. విప్లవం ఆరిపోయింది. కానీ ఈ విప్లవం, క్రీస్తు ద్వారా ప్రారంభమైన ఈ విప్లవం సాక్షాత్తు పరలోకము నుంచి దేవుడే ప్రారంభించాడు. దీన్ని ఆపటం, దేవుని వలన ఏర్పడిన దాన్ని ఆపటం ఎవరి తరము కాదు, ఎవరూ ఆపలేరు. ఈరోజు ఎన్నో ప్రభుత్వాలు, ఎంతోమంది మత ఛాందస్యవాదులు ప్రయత్నిస్తూ ఉన్నారు, దీన్ని ఆపాలి, దీన్ని ఎలాగైనా ఆపాలని. వీళ్ళు కాదు కదా, ఎవడు కూడా ఆపలేడు. అంత ప్రాణత్యాగాలతో కూడుకున్నటువంటి విప్లవం క్రీస్తు విప్లవం. మన నాయకుడు ప్రాణం పెట్టే నాయకుడు, మన నాయకుడు పరిచర్య చేసే నాయకుడు. ఆయన చేసినటువంటి పరిచర్య ఎవరు చేయలేదు ప్రేమ దేవుని వల్లరా. మరి కొన్ని మాటలు మనం చూడగలిగితే చూడండి. లోకాసువార్త 13వ అధ్యాయం 22వ వచనం. లోకాసువార్త 13వ అధ్యాయం 22వ వచనం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు, బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారము చేయుచుండెను. నాయకుడు అనేవాడు, ప్రజా పరిచర్య చేసేవాడు అనేవాడు ఎక్కడుండాలా?
ప్రజల మధ్య ఉండాలి. అంతేనా? ప్రజల మధ్య ఉండాలి. ప్రజల మధ్య ఉండకుండా అడవుల్లోకి వెళ్ళి ఏమి సాధిస్తావు? అడవుల్లో నుంచి ఉద్యమం చేసి ఏమి మిగిలించాలని, ఏం చేయాలని, ఏమి సాధించాలని? యేసుక్రీస్తు ప్రజల మధ్య ఉన్నాడు, ప్రజలతో ఉన్నాడు, ప్రజలలో ఉన్నాడు. ఈరోజు అధికారులను చూడండి, నాయకులను చూడండి, ప్రజల మధ్యకు వస్తారు కానీ ప్రజలతో ఉండరు. ఇక్కడ స్టేజ్ ఉందనుకోండి, అంత దూరంగా మొత్తం కడ్డీలు కట్టి, ఐరన్ కడ్డీలు కట్టి, ఎవ్వరు ఎంట్రీ లేకుండా చుట్టూ పోలీసులను పెట్టుకొని, రక్షక దళాలను పెట్టుకొని స్టేజ్ దగ్గరకు వచ్చి, స్టేజ్ మీదకి వచ్చి మైక్లో మాట్లాడి మరలా అలానే సెక్యూరిటీతోనే వెళ్ళి కారులో ఎక్కి ఇంటికి వెళ్ళిపోతారు. ప్రజలతో పని లేదు. కానీ యేసుక్రీస్తు ఆడుండడు, ప్రజలలో ఉన్నాడు, ప్రజల మధ్య ఉన్నాడు. నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఇవి. మరొక మాటను చూడండి, అదే లూకాసు వార్త 21వ అధ్యాయం 37వ వచనం. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయంలో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు. ప్రతిదినము ఎక్కడికి వెళ్తున్నాడంట? దేవాలయం. ప్రజల మధ్యలోనికి వెళ్ళి బోధిస్తున్నాడు, ప్రజల మధ్య ఉన్నాడు, ప్రజల మధ్య తిరుగుతున్నాడు. నాయకుడు అనేవాడు, విప్లవకారుడు అనేవాడు ప్రజల మధ్య ఉండాలి, అడవుల్లో కాదు, గుహల్లో కాదు, ప్రజలలో ఉండాలి. ప్రజాప్రతినిధి అనేవాడు ఎలా ఉండాలంటే పరిచర్య చేసేవాడుగా ఉండాలి. యేసుక్రీస్తు పరిచర్య చేశాడు. ఎలాంటి పరిచర్య చేశాడు? యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనం. అమ్మా, భోజన పంక్తి నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక టువాలు తీసుకుని నడుమునకు కట్టుకొని అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలతో తుడుచుటకు మొదలు పెట్టెను. ఏం చేస్తున్నాడు నాయకుడు? ఏం చేస్తున్నాడు? పరిచర్య చేయించుకుంటున్నాడా, చేస్తున్నాడా? మంచి సూత్రం కదండి. మీరు గొప్పవాళ్ళు కావాలనుకుంటున్నారా? ఇస్కరియోతు యోధా పాదాలు కడిగాడండి యేసుక్రీస్తు అండి. ఇస్కరియోతు యోధా పాదాలు కడిగాడు. ఇస్కరియోతు యోధా ఎలాంటి వాడు? 30 వెండి నాణ్యాలకు ప్రభువుని అమ్మివేశాడు. అలాంటి వాడని తెలిసి కూడా కడిగాడు. నీ మీద నాకు దురుద్దేశం ఉందనుకో, అది నీకు ముందే తెలుస్తుందనుకో, నా దగ్గర ఎలా ఉంటావు నువ్వు? ప్రేమించగలవా? ప్రేమించలేవు. కానీ ప్రభు తెలుసు. ఇస్కరియోతు యోధా దొంగని తెలుసు. దొంగని తెలిసి అతనికి ఏమిచ్చాడు? కానుకలు వచ్చే డబ్బు సంచి అతనికే ఇచ్చాడు. అరే, ఈ డబ్బు అన్నా చూసి వీడు మనసు మారుతుందేమోనని మార్చుకున్నాడా? మార్చుకోవాలా? దొంగ చేతికే పట్టించాడు. ఇదిగో ఈ డబ్బు ఈ సంచి దగ్గర ఉంది, దాంట్లో దొంగిలిస్తూనే వస్తూ ఉన్నాడు. కానీ ప్రభు ఏ రోజు అతన్ని కించపరచలేదు. కానీ మారాలి అని ఎదురు చూశాడు. వాడు మార్చుకోలేదు. ఇక్కడ నాయకుడు ఏం చేస్తున్నాడు? పాదాలు కడుగుతున్నాడు. ఈరోజు నాయకులు ఎలా ఉన్నారు? పాదాలు కడిగించుకుంటున్నారు. దండలేపించుకొని, శాల్వాలు కప్పించుకొని, పాదాలకు మొక్కించుకొని పాదాలు కడిగించుకుంటున్నారు. వాళ్ళకి ఈయనకి ఎక్కడ పోటీ? ఎలా పోటీ? ఆలోచించండి. నాయకుడికి ఉండవలసిన లక్షణాలు. నాయకుడే వెళ్ళి ప్రజల పాదాలు కడుగుతున్నాడు. ఆయన ఎలాంటి వాడు? ఆ నాయకుడు పాపము లేని పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, నిందారహితుడు, పాపమంటూ ఎరుగనివాడు. చూపులోను, క్రియల్లోను, తలంపుల్లోను, ఆలోచనలోను ఎక్కడ ఎటువంటి పాపము లేని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు సామాన్య ప్రజలైనటువంటి ఆ చేపలు పట్టుకునే జాలరులు, కనీసం విద్య కూడా సరిగ్గా లేనివారు, అలాంటి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మధ్యకు వెళ్ళి విశ్వాన్ని కలిగించిన ఆ సృష్టికర్త అయిన ఆయన ఏం చేస్తున్నాడు? పాదాలు కడుగుతున్నాడు. ఎలాంటి దీనత్వం అండి! ఎలాంటి నాయకత్వం అండి! ఇలా యేసుక్రీస్తును ఒక నాయకుడు ఫాలో అయినా వాళ్ళు ఉన్నత స్థాయికి వెళతారు తెలుసా? అలా వెళ్ళిన వాళ్ళే ఒక నెల్సన్ మండేలా, ఒక కార్ల్ మార్క్స్, ఒక మహాత్మా గాంధీ. వీళ్ళందరికీ ఎవరు అనుకుంటున్నారు? ఈ విప్లవకారులందరికీ స్ఫూర్తి ఎవరు? యేసుక్రీస్తు.
నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించన్నాడు, నీ కుడి చెంప మీద కుట్టిన వాని వైపుకు నీ ఎడమ చెంప కూడా తిప్పమన్నాడు. ఈ మాట గాంధీకి ఆదర్శమైంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఈ మాట చదివాడు బైబిల్లో. ఏంటి ఇంత మనసా, ఇంత త్యాగమా, ఇలాంటి మనస్తత్వమా? అవును, యేసు మాటలు మనిషిని మార్చేవి, మనసులు మార్చేవి. ఎలాంటి ఘోర పాపినైనా, క్రూరుండైనా, రాక్షసునైనా మార్చగలిగే సత్తా, దమ్ము క్రీస్తు మాటకే ఉంది. తుపాకీ గుండుకు లేదు, యేసు మాటకు ఉంది మార్చగలిగే సత్తా. ఇదిగో పరిచర్య, పాదాలు కడుగుతున్నాడు. ఈరోజు నాయకులు కడిగించుకుంటున్నారు, కడగటం కాదు, కడిగించుకుంటున్నారు. మొన్న ప్రమాణ శ్రీకారం రోజు చూసాం, ఎంతమంది మోడీ కాళ్ళకు దండం పెట్టారు. అమ్మో, ఎంతమంది! ఓ, అసలు ఆయన ముట్టుకుంటే చాలు అన్నట్టుంది, ఆయన చూసి దండం పెడితే చాలు అన్నట్టుంది. ఎంతకాలం? ఆఫ్టర్ ఆల్ ఎంతకాలం? కొద్ది కాలం. కానీ యేసు యొక్క సామ్రాజ్యం ఇప్పటికీ 2000 సంవత్సరాలైన ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల మంది ప్రజల హృదయాలను గెలిచాడు. దేని ద్వారా? ఆయుధం ద్వారా కాదు, కత్తి ద్వారా కాదు, తుపాకీ గుండు ద్వారా కాదు, ఒకే ఒకటి, ప్రేమ అనే ఆయుధం ద్వారా. ఆయనలో ఉన్న లక్షణాలు ఏం చేశాయంటే ఆయన గొప్పవాడిని చేశాయి. పరిచర్య చేసేవాడిగా ఉన్నాడు, ప్రాణం పెట్టాడు. ఏ నాయకుడు ప్రాణం పెడతాడు? తప్పించుకొని పారిపోతారు. ఆయన చెప్పిన మాటలు చూస్తే సమయం ఏమైపోతూ ఉంది. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం, ఎలాంటి వారి మనసులు మార్చాడో. 8వ అధ్యాయం 5వ వచనం. అమ్మా, అట్టి వారిని రాళ్ళు రువి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను కాగా, అయినను ఇక్కడ సందర్భం ఏంటి అంటే, ఆ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటే ఒక వ్యభిచారం చేయబడిన స్త్రీ దొరికింది. ఆమెను తీసుకుని వచ్చి యేసుక్రీస్తు వారు ముందు నిలవబెట్టి, ఇదిగో మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి, రాళ్లతో కొట్టి చంపాలి. ఇక్కడ కూడా వండర్ఫుల్ జడ్జిమెంట్ ఇచ్చాడు. ప్రపంచంలో ఎప్పటికీ విన్నవాడు, కొత్తగా వినేవాడు కంగు తినాలి, అలాంటి తీర్పు ఇచ్చాడు ఆయన. ఏంట్రా ఇలా ఆలోచిస్తారా? అవును, అవి దేవుని మాటలు, క్రీస్తు మాటలు. ఎలా ఆలోచించాడు అంటే, అటు ధర్మశాస్త్రాన్ని మేరకూడదు, మోషే మాటలను మేరకూడదు, వీళ్ళు ఆమెను చంపకూడదు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి, ప్లస్ ఏమని కాపాడాలి. ఏం చేయాలి? వాళ్ళు ఎలా వచ్చారు? ఈయన్ని ఎలాగైనా మాటల్లో చిక్కించి మోషే ధర్మశాస్త్రాన్ని మీరితే ఈయన్నే మనం రాళ్లతో కొట్టి చంపాలి. ఆమెను పక్కన పెట్టు, ముందు ఏమైనా చంపాలో అని వచ్చారు. కానీ అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే, ఈయన ఎక్కడ దొరుకుతాడా, ఈయన లేపేయాలా ఆలోచనతో వచ్చారు. ఆమెను తీసుకొని వచ్చి ముందు నిలవబెట్టారు. బోధకుడా, నువ్వు అన్నీ గొప్పగా చెప్తున్నావు, నువ్వు దేవుని కుమారుడివి, అద్భుతాలు చేస్తున్నావు, సూచక్రియలు చేస్తున్నావు, ఇదిగో దేవుని మార్గాన్ని తిన్నంగా ప్రకటిస్తున్నావు. కానీ నిన్ను ఒకటి అడుగుతున్నావు, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏమైనా రాళ్లతో కొట్టి చంపమని చెప్తుంది, ఇప్పుడు ఏం చేయమంటావు అన్నప్పుడు ఆయన ఏం చెప్పకుండా మౌనంగా ఉన్నాడు, ఏమి చెప్పకుండా సైలెంట్గా ఉన్నాడు. వాళ్ళు పట్టు విడవక పదే 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 మరలా అడుగుతూ ఉన్నారు. ఆయన నేల మీద ఏమో రాయిచుండెను. ఏమి రాస్తున్నాడో అక్కడ ఉన్న వాళ్ళకే తెలియలేదు. ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళు ఏం చెబుతున్నారు? ఏం రాజేష్ గారు విన్నారా? అక్కడున్న వాళ్ళకే తెలియలేదు ఏమి రాస్తున్నాడు. ఇక్కడున్న వాళ్ళకి ఎలాగెలా తెలిసింది? ఆయన ఏమైనా కళ్ళ వచ్చి చెప్పాడా పాపాలు రాస్తున్నాడని? దర్శనంలో చెప్పాడా? లేదు. అక్కడ రాస్తున్న శిష్యుడికే తెలియదు, దగ్గరుండే శిష్యుడే ఆయన ఏమో రాయిచుండేనంటే, లేదు నేను చెబుతాను ఆయన పాపాలు రాస్తున్నాడు ఆయనని మొదలుపెట్టారు. సినిమా కూడా ఎలా తీశారు? ఆయన రాస్తూ ఉంటే వీళ్ళందరూ చూసిన వాళ్ళు ఆ రాళ్ళు కిందేసి గుండెలు బతుకుని, అమ్మో నా పాపాలు రాస్తున్నాడని ఆ రాళ్ళు ఆడబడేసి వెళ్ళిపోతారు. అక్కడ ఏమో రాయిచుండని తెలియదు ఏం రాస్తున్నాడో. అప్పుడు వాళ్ళు పట్టు విడవక అడుగుతూ ఉంటే ఒకే ఒక మాట అన్నాడు తలెత్తి, మీలో పాపము చేయని వాడు ఎవడో మొదటి రాయి ఆమె మీద వేయండి అన్నాడు. అప్పుడు ఒకడినొకడు చూసుకొని ఎవడి పాపాలు వాడు అంతర్గతంగా జ్ఞాపకం వచ్చి ఒక్కొక్కటిగా రాళ్ళని అక్కడ పడేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమెను అంటున్నాడు, అమ్మా ఎవరు నీకు శిక్ష విధింపలేదా? ఎవరు విధింపలేదు ప్రభువా, నేను కూడా నిన్ను శిక్షించను, నేను కూడా నీకు శిక్ష విధింపను, వెళ్ళి ఇక మీదట
పాపము చేయకు. ఒకే ఒక్క మాట ఆమె హృదయాన్ని మార్చింది. అమ్మా. వ్యభిచారం చూస్తే ఎలా ఉంటుందండి? సమాజంలో ఎవరన్నా అక్క అంటారా, అమ్మ అంటారా? అనరు. సైగలు చేస్తారు, హేళన చేస్తారు, దూషిస్తారు, హింసిస్తారు. అవునా కదా? దూషిస్తారు, హింసిస్తారు, సైగలు చేస్తారు, ముషిముషి నవ్వులు నవ్వుతారు, హేళన చేసుకుంటారు. అలాంటి భయంకరమైన పరిస్థితి ఉంటుంది. కానీ మన ప్రభు ఒకే ఒక మాట అన్నాడు, అమ్మా ఇక మీదట నీవు పాపము చేయకు. ఆమె హృదయాన్ని మార్చాడు. యేసుక్రీస్తు మాటలు తుపాకీ గుండు కన్నా పవరగలిగినవి. తుపాకీ గుండు కన్నా పవరు కలిగిన మాటలు యేసుక్రీస్తు మాటలు. కనుక ఆమె హృదయాన్ని మార్చాడు ప్రేమ దేవుని వల్లరా. అదేవిధంగా పేతురు కత్తి పట్టుకున్నాడు. ఆయన బంధించడానికి వచ్చిన సైనికుల్లో మల్కు అనే ఒక వ్యక్తి చెవిని తెగ నరికాడు. అప్పుడు ఏం చెప్పాడు? పేతురు, నువ్వు కత్తి పట్టుకుంటే కత్తితోనే మరణిస్తావు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే మరణిస్తాడు. కత్తి వరలో ఉంచు. మంద కర్రా కత్తి పట్టే విప్లవం కాదు. కర్రా కత్తి బాంబు చుట్టే విప్లవం కాదు మంది. మాటలతో మనస్సు మార్చే విప్లవం క్రీస్తు విప్లవం. క్రీస్తు విప్లవకారుడు గనకనే ఈరోజు 400 కోట్ల మంది ప్రజల హృదయాలను గెలుచుకోగలిగాడు. ప్రజెంటు. మరి ఇంతకుముందు ఉన్నవాళ్ళు ఎన్ని కోట్ల మంది? అంతకుముందు ఉన్నవాళ్ళు ఆ తరం ఇలా ఇన్ని తరాలు పోతాయి. క్రీస్తు నుంచి ఇప్పటి వరకు ఎన్ని కోట్ల మంది హృదయాలను గెలుచుకున్నాడో ఒక్కసారి ఆలోచించండి. రాబోయే ముందు ఇంకా ఎంతమందిని సంపాదించుకోబోతున్నాడో. ఆయన నిజమైన విప్లవకారుడు. ప్రజల కోసం ప్రాణం పెట్టే విప్లవకారుడు ఎవరయ్యా అంటే వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు వారు మాత్రమే. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడ యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. అతడు శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. యేసుక్రీస్తు తనంతటే తానే ప్రాణం పెట్టాడు, తనంతటే తానే అప్పగించుకున్నాడు. ఎవరు కూడా ఆయన్ని బలవంతంగా చేయవలసిన అవసరం లేదు. అందుకే అంటాడు యోహాను సువార్తలో మనం చూడగలిగితే 10వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. దేవుని దగ్గర నాకు అధికారం ఉంది, మరలా తిరిగి తీసుకుని. ఆలోచించండి. యేసుక్రీస్తే తనంతట తానుగా ప్రాణం పెట్టాడు. ఏ నాయకుడు కూడా ప్రాణం పెట్టడానికి ముందుకి రాడు. యేసుక్రీస్తు వచ్చాడు, నిజమైన విప్లవకారుడు యేసు. ఆయనతో సాటి అయిన వారు ఎవ్వరు కూడా లేరు. అందుకే అంటాడు ప్రాణం పెట్టేవాడే నిజమైన స్నేహితుడు. అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. దాసుడు తన యజమానుడు చేయుదాన్ని ఎరుగడు గనుక 15:13 అమ్మ. తన స్నేహితుని కొరకు అమ్మ 15:13. నువ్వు 15:15 చదువుతున్నావు. 15:13. తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువాడు కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు? నీకోసం ప్రాణం పెట్టేవాడు స్నేహితుడు ఉండాడా? స్నేహితుడు కాదు. తల్లి కానీ తండ్రి కానీ ఎవరు ప్రాణాన్ని పెట్టలేరు. కిడ్నీ ఇమ్మను, నీ భార్యని కిడ్నీ ఇమ్మను, నువ్వంటే నాకు ప్రేమ అండి, దోమ అండి, అదండి ఇదండి. నిజమా? ఒక కిడ్నీ ఇమ్మను, ఇస్తారా? ఇడ్లీ ఇస్తారు. వద్దంటే ఇంకొక ఇడ్లీ అని పెడతారు, కిడ్నీ మాత్రం
ఎవరో కానీ యేసుక్రీస్తు కిడ్నీ కాదు, 2 కిడ్నీలు కాదు, గుండె కాదు, తన ప్రాణాన్ని ఏకంగా ప్రాణాన్నే పెట్టాడు మన కోసం. ఇలాంటి స్నేహితుడు ఎక్కడుంటాడండి? ఎక్కడ ప్రపంచంలో ఏ నలుమూలల వెతికినా ఎక్కడ కూడా దొరకడు. పాపినైనా నా కోసం, నీ కోసం, మనందరి కోసం ప్రాణం పెట్టిన ఒకే ఒక్కడు వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ మాత్రమే ప్రాణం పెట్టాడు, ఎవడూ పెట్టలేడు. అలాంటి త్యాగాన్ని చేసి ఇదిగో ఆయన లిస్టులో ఉన్నాడు. లిస్టులో ఉన్న ఆయన ఏం చెప్తున్నాడు? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణము తీయబద్దులమై ఉన్నామా? ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. మీరు అవసరమైతే ప్రాణం పెట్టండి, కానీ ఎదుటివారి ప్రాణాలను తీయకండి. జిహాద్ అని బయలుదేరి విప్లవం అని ఎంతోమంది బయలుదేరుతున్నారు. ఏం చేస్తున్నావు అంటే, దేవుని కోసం నేను నా ప్రాణాన్ని అర్పిస్తున్నాను. ఎంతమందినైనా దేవుణ్ణి నమ్మని వారిని చంపుతాం. ఇది పవిత్ర యుద్ధం. మళ్ళా పేరేంటి? పవిత్ర యుద్ధం. పవిత్ర యుద్ధమా? పవిత్ర యుద్ధం అయితే ఎందుకు ఓడిపోయావా సద్దాం హుసేన్? ఎందుకు ఓడిపోయావా బిన్ లాడెన్? పవిత్ర యుద్ధం కాదు, నీ మనసులో పుట్టిన తప్పుడు కోరికలు. నీ అంత పాలన చేయాలని చూస్తే ఇదిగో ఈరోజు వాళ్ళు ఎలా అయిపోయారంటే, కుక్కలు చింపిన ఇస్తర మాదిరి అడ్రస్ లేకుండా పోయారు. కుక్కలు చింపిన ఇస్తరు మాదిరి అడ్రస్ లేకుండా పోయారు. ఇది మనుషుల వలన కలిగిన దురుద్దేశపు విప్లవాలు. నేనే ప్రపంచాన్ని హస్తగతం చేసుకుని పాలించాలనుకున్నటువంటి హిట్లర్ కుక్క చావు చచ్చాడు. కుక్క చావు చచ్చాడు. ఎవడు నిలవలేడు, ఎవడు దీన్ని ఆపలేడు. ఎన్నో విప్లవాలు నేలగలిసిపోయాయి. మహా ఉంటే 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. అంతకంటే మించిన విప్లవం ఈ ప్రపంచంలో ఏది లేదు. 2000 సంవత్సరాలైనా ఎంతోమంది కుతుకలు తెగనరికినా, కాల్చినా, బట్టలు వింపి ఊరేగించినా, గ్రంథాలను తగలబెట్టినా, ఎన్ని కోట్ల మంది ప్రాణాలను తీసినా, ఎంతోమందిని హింసించినా, గర్భాలు కోసిన, నిలవబడిన ఏకైక విప్లవం ప్రాణం పెట్టే విప్లవం. ప్రాణం తీసే విప్లవం కాదు, ప్రాణం పెట్టే విప్లవం వన్ అండ్ ఓన్లీ క్రీస్తు విప్లవం మాత్రమే. ఎవడు కూడా దీన్ని ఆపలేడు. ఎందుకంటే ప్రాణ త్యాగాలతో కూడుకున్నది. పౌలు గారు అంటాడు, రక్తము ఎంత చిందిస్తే అంత ఇది ఎరుపెక్కుతుంది, ఇంకా పదునవుతుంది. ఎంతమంది ప్రాణాలను తీస్తే అంత ఉవ్వెత్తున ఎగిసిపడుతుందే కానీ ఆగిపోయే విప్లవం కాదు. ఆగిపోయే విప్లవం కాదు, క్రీస్తు విప్లవం. యోహాను సువార్త 16:2 ఏమంటున్నాడు చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనం. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడును తాను దేవునికి సేవ చేయుచున్నాను అనుకుని కాలము వచ్చుచున్నది. ఇప్పుడు ఎంతోమంది ఏం చేస్తున్నారు? మన దేవునికి సేవ చేస్తున్నాం కనుక ఏం చేయాలా? మన దేవునికి వ్యతిరేకులుగా ఉన్నవారిని, క్రైస్తవులను చంపాలి. మనం ఎవరికి వ్యతిరేకం అండి? ఎవరికి వ్యతిరేకం లేదు. ప్రభుత్వాలకు వ్యతిరేకం లేదు. ప్రజా తీర్పు, దేవుని తీర్పు మనం ఏమీ చేయలేం. అది సాతాను వలన వచ్చిందా, దేవుని వలన వచ్చిందా? అధికారం వచ్చింది, అధికారానికి లోబడి ఉండాలి. అది దేవుని వలన వచ్చిందా, సాతాను వలన వచ్చిందని వాళ్ళు చేసే క్రియలను బట్టే తెలుసుకోగలం. కానీ మనం ప్రత్యేకంగా దేవుడికి ప్రార్థన చేస్తే నేను ఇచ్చింది ప్రభు అని చెప్పడం. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో మిమ్ములను చంపు ప్రతివాడు నేను దేవునికి సేవ చేస్తున్నాను అనుకుంటాడు. ఒక కాలం వస్తుంది, మీరు భయపడగాకండి, మీరు భయపడగాకండి, మీరు ధైర్యంగా ఉండండి, మీరు ధైర్యంగా ఉండండి. కొద్ది కాలమే శ్రమ కలుగుతుంది, కొద్ది కాలమే శ్రమ కలుగుతుంది. కత్తులొద్దు, కటారులొద్దు, బాంబులొద్దు, ఇవొద్దు. వాటిని విడిచిపెట్టండి. ప్రేమగా మాటలు చెప్పండి. వింటాడా, నమ్ముతాడా, రక్షింపబడతాడు. లేకపోతే నువ్వు వదిలేసేయి, వాడి సంగతి నేను చూసుకుంటా. నువ్వు పగదీర్చవద్దు, పగదీర్చవద్దు. పగదీర్చుట నా పని.
నిన్నే తీర్చమంటే ఎన్ని గొడవలు. ఎంత సులువుగా బ్రతికేటట్టు క్రైస్తవులకు అవకాశం ఇచ్చాడు దేవుడు. నువ్వు ఏ దేశంలో ఉండా, ఎక్కడుండా, ఏ దేశంలో ఉండా పాటించగలిగే కొత్త నూతన చట్టాన్ని ఇచ్చాడు. పాత నిబంధన ఇచ్చి మీరు పాటించమన్నాడు అనుకోండి, పాటించగలమా? పాత నిబంధన పాటించాలనుకో, ఇప్పుడు మనం ఈ పులివెందుల్లో ఏం చేయాలా? పాత నిబంధన ఇచ్చి మీరు పాటించాలన్నాడు అనుకో, ఇప్పుడు ఏం చేయాలి మనం? బదులు కాదు, అసలు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. చూడండి, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం మొదటి వచనం. మీరు స్వాధీనపరుచుకొనుటకు మీ పితరుల దేవుడైన యెహోవాను మీకిచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలను విధులను ఇవి. ఏంటి అవి? మీరు స్వాధీనపరచుకొనబోవు జనములు గొప్ప పర్వతముల మీదను, మెట్టల మీదనేమి, పచ్చని చెట్ల కిందనేమి, ఎక్కడెక్కడ తమ దేవతలను పూజించెను ఆ స్థలములన్నిటిని మీరు బొత్తిగా పాడు చేయవలను. చేయగలరా మరి ఇప్పుడు? రాజేష్ గారు చేయగలమా? చేయలేం. చేస్తే ఎక్కడుంటాం మనం? జైల్లో ఉంటాం, లేకపోతే అక్కడే తిరగబడి చంపితే చచ్చిపోతాం. మరి ఇలాంటి చట్టాన్ని ఇచ్చి మీరు ఎక్కడుండా దీన్నే పాటించాలి, వీటినే నెరవేర్చాలి అన్నాడు అనుకోండి, బ్రతకగలమా? పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు పర్టికల్గా చెప్తాడు, పర్టికల్గా మెన్షన్ చేసి చెప్తాడు, మీరు స్వాధీనపరచుకొనబోవు దేశములో, నేను మీకు ఇచ్చుచున్న దేశములో. ప్రపంచమంతటా కాదు. అది గమనించటం లేదు క్రైస్తవులు, అది గమనించటం లేదు. అది రాతి బొమ్మ తోలు ఏదేదో చెప్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముందు ఇలాంటి మాటలని చెప్పి కించపరుస్తున్నారు. తప్పది. కొత్త నిబంధనలో క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలో దేవుడు రాయించాడు. ఇక్కడ ఏమంటున్నారు? నేను మీకు ఇచ్చుచున్న దేశములో మీరు గైకొనవలసిన కట్టడలను విధులను. ప్రతి చోట ఆజ్ఞ ఇచ్చే ప్రతి చోట కూడా ఇదే చెబుతాడు, నేను మీకు ఇచ్చుచున్న దేశంలో. అక్కడ చేయొచ్చు. అక్కడ ఎవరు? పోలీస్ స్టేషన్ లేవు, కోర్టులు లేవు, జైళ్ళు లేవు. రాజు ఆయనే, మంత్రి ఆయనే, న్యాయాధిపతి ఆయనే, అన్నీ దేవుడే వాళ్ళకి. వాళ్ళు అక్కడ పడగొట్టినా కూల్చినా అడగటానికి లేదు, శిక్షలు లేవు. అక్కడ వీలవుతుంది, అందుకే అక్కడ ఇచ్చాడు. ఇదే మీరు ప్రపంచమంతా పాటించాలంటే, పాటించలేనివి చట్టాలను ఇచ్చి మీరు దీన్నే పాటించాలంటే పాటించగలమా? కానీ అందుకే క్రొత్త నిబంధన వచ్చేసరికి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఎక్కడైనా ప్రపంచంలో నువ్వు ఏ దేశంలో ఉన్నా ఈజీగా పాటించగలిగేవి, బ్రతకగలిగే చట్టాలను ఇస్తున్నాను. ఏంటయ్యా అంటే, ఇదిగో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ తల్లిదండ్రిని సన్మానించు, గౌరవించు. ఆయన అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించంటే, పొరుగు వారిని ప్రేమిస్తే ఏమన్నా తప్ప? పాత నిబంధనలో అన్నీ చెప్పాడండి, క్రొత్త నిబంధనలో ఇది ఒక్కటే చెప్పాడు అనుకుంటున్నారు. దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, నరహత్య చేయవద్దు, దొంగిల్లవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, ఇవన్నీ చాలా ఉన్నాయి. క్రొత్త నిబంధన వచ్చేసరికి ఈ రెండే చెప్పాడంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే ఇందులోనే అన్నీ మిళితమై ఉంటాయి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించావనుకో, వాడు దోచుకుంటావా? దోచుకోలేవు. వ్యభిచరిస్తావా? వ్యభిచరించవు. వాడి మీద అబద్ధ సాక్ష్యం చెప్తావా? చెప్పవు. ఇవన్నీ కూడా ఈ ఒక్క ఆజ్ఞలోనే మిళితమై ఉన్నవి. క్రొత్త నిబంధన వచ్చేసరికి ఏమన్నాడు? అది ఒక్క రాయి బొమ్మ, ఏమీ లేదు అందులో. దాని ముందుకు వెళ్ళి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ దాని ముందుకు వెళ్ళి నువ్వు భయపడుతున్నావు అంటే నీలో ఇంటెన్షన్గా లోపల ఏముంది? అందులో ఏదో ఒక శక్తి ఉందని నువ్వే ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నావు. నిజంగా దాంట్లో శక్తి ఉందా? లేదు. అది ఒక్క బొమ్మ, అది ఒక్క చెట్టు, అందులో ఏమీ లేదు. అది నీకు తెలుసు. లోకమందు దేవుడు ఒక్కడే, ఆయనే జీవము కలిగిన దేవుడు, మనం నమ్ముచున్న మన తండ్రి అయిన దేవుడు. ఆయన ప్రారంభించిన విప్లవమే క్రీస్తు విప్లవం. ఈ విప్లవంలో ఎంతోమంది ప్రాణాలు పెట్టారు, ఎంతోమంది కుటుంబాలు కూలిపోయాయి, కానీ విప్లవం మాత్రం
ఆగిపోలేదు. మనం కూడా పోవచ్చు, కానీ మనతో ఈ విప్లవం ఆగిపోయేది కాదు. ఈ విప్లవం ఎప్పటి వరకు ఉంటుందయ్యా అంటే, ఈ విప్లవము అంతము లేనిదై ఉంటుంది. దానికి అన్నటికీ అంతం ఉండదు, అంతము లేదు, నాశనం ఉండదు. ఇది శాశ్వతంగా ఉండేది. ఎప్పటి వరకు? క్రీస్తు వచ్చేంత వరకు ఈ భూమి మీద ఉంటుంది. క్రీస్తు వచ్చిన తరువాత పరలోకానికి వెళ్ళిపోద్ది. సంఘం పరలోకానికి వెళ్ళిపోద్ది ప్రేమ దేవుని వల్ల. అలాంటి క్రీస్తు విప్లవకారుడు, పరిచర్య చేసేవాడు, పాదాలు కడిగే నాయకుడు లేడు, ప్రాణం పెట్టే నాయకుడు లేడు, దోచుకునే నాయకుడు ఉన్నాడు, దొంగలుగా ఉండే నాయకులు ఉన్నారే కానీ క్రీస్తు లాంటి నాయకుడు, పరిపాలకుడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. అలాంటి పరిపాలన కావాలనే క్రీస్తు రాజ్యం ఇక్కడ స్థాపించబడింది. దేవుని పిల్లలమైన మన మధ్య దేవుడు తన ఆజ్ఞలను చెబుతూ ప్రతి వారం ఎన్నో మాటలు వినిపిస్తున్నాడు. వాటన్నిటిని గైకొని దేవుని కోసం బ్రతకాలని ఆయన విప్లవం ప్రపంచవ్యాప్తంగా చేసి విస్తరిస్తూ ఉంది. ఇప్పటికీ భారతదేశంలో 2% క్రైస్తవ్యం అనుకుంటున్నారు, రికార్డు ప్రారంగా. కానీ పర్మిషన్ ఇచ్చి చూడమనండి, ఇంచుమించు సుమారు 30-40%కి వెళ్ళిపోతుంది. కానీ ఎవరో సర్టిఫికెట్లు ఎవరో బీసీసీ సర్టిఫికెట్ ఇవ్వమని మేము 2 సార్లు వెళ్ళాం, ఇవ్వలేదు. ఎవరు? ఎందుకు? ఇస్తే ఇక్కడ పర్సంటేజ్ పెరిగిపోద్ది. పర్సంటేజ్ పెరిగిందనుకో అన్నిటిల్లో రిజర్వేషన్లు అన్నీ వస్తాయి క్రిస్టియన్స్కి. పర్సంటేజ్ పెరిగిందంటే ఆటోమేటిక్గా రిజర్వేషన్ రావాలా, వాళ్ళకి రావాల్సినటువంటి కేటాయింపులన్నీ కూడా ఫండ్లో కూడా డిస్కౌంట్ రావాలి, సబ్సిడీలు రావాలి, వాటన్నిటిని పక్కన పెట్టేసేయాలి. ఇలాంటి దురుద్దేశంతో నేడు పరిపాలిస్తూ ఉన్నారు. కానీ క్రీస్తు పరిపాలన, ఆయన విప్లవం న్యాయమైనది, ప్రేమతో స్థాపించేది, ప్రతి ఒక్కరిని మార్చగలిగే విప్లవం క్రీస్తు విప్లవం. క్రీస్తు విప్లవం మనుషుల హృదయాలను మార్చే విప్లవం. అదే నిజమైన క్రీస్తు విప్లవం. క్రీస్తు విప్లవకారుడా అంటే విప్లవకారుడే, మనసుల మార్చే విప్లవకారుడు. అలాంటి గొప్ప నాయకుడు ఎవరూ లేరు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములు. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారితో తండ్రి, ఈ భూమి మీద మీరు ప్రారంభించిన విప్లవం క్రీస్తు విప్లవం. ఈ క్రీస్తు విప్లవంలో తండ్రి ఎంతోమంది ప్రాణత్యాగాలను చేసి తమ యొక్క జీవితాలను అర్పించి మమ్మల్ని రక్షించుటకు తండ్రి మార్గం సిద్ధపరిచారు. అందును బట్టి కృతజ్ఞతలు. మరి యొక్క విప్లవంలో ఉన్న మేము తండ్రి మీ యొక్క విప్లవాన్ని చేతబట్టుకొని అనేకులకు ప్రకటించి అనేకుల హృదయాలను మనసులను మార్చి ఒక క్రీస్తు వలె, పౌలు వలె, పేతురు వలె ప్రాణత్యాగానికైనా తండ్రి మేము వెనకాడక అనేకులను రక్షించి మీ చెంతకు చేర్చగలిగే భాగ్యాన్ని, జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. ఈ మాటలు విన్న మీ పిల్లలు తండ్రి రేపబడి అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రకటించి అనేకులను మీ చెంతకు చేర్చి ఈ విప్లవంలో విప్లవకారులుగా, సైన్యంగా చేర్చుటకు సహాయం చేయండి. మీ కృపలో భద్రపరచమని, తిరిగి వెళుచుండగా ప్రయాణంలో తోడుగా ఉండి క్షేమముగా కాపాడమని క్రీస్తు నామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు, ఆశీర్వాదం తెలుసుకుందాం. సర్వసృష్టికి కారణభూతుడైనటువంటి కన్న తండ్రి ప్రేమయు, మనందరి ఆత్మలకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలం మనందరికీ తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్.